ఉగ్రవాదులు వారిని సమర్థించే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. మానవత్వానికి ఉగ్రవాదం పెను ముప్పు అని అభివర్ణించారు. అంగోలా అధ్యక్షుడితో నిర్వహించిన ఉమ్మడి ప్రెస్ మీట్ లో ప్రధాని మోదీ మాట్లాడారు. పాపాల కుండ నిండిపోయిందని, ఇక ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో శాశ్వతంగా పీకేయాల్సిన సమయం ఆసన్నమైందని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ వాళ్లు మనుషులు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం దాడిని నిరసిస్తూ మహారాష్ట్ర జల్గావ్లో ప్రజలు మౌన ప్రదర్శన నిర్వహించారు. మౌనం అన్నింటికంటే పెద్ద ఆయుధమని తెలిపారు. మహిళలు, వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని భద్రతా బలగాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని బలగాలు ప్రశ్నిస్తున్నాయి. భారత్ అంగోలా మధ్య ఒప్పందాలు, రాజధర్మం పాటించడంలో మోదీ విఫలమయ్యారన్న ఖర్గే. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. భారత పర్యటనకు వచ్చిన అంగోలా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. త్రివిధ దళాలు సమర్పించిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు ఒప్పందాలు మార్చుకున్నారు. స్నేహం, ప్రేమ భావన సందేశాన్ని తాను తీసుకొచ్చానని అంగోలా అధ్యక్షుడు జోమాన్యువల్ బోన్క్వాలో అన్నారు. రెండు దేశాల సంబంధాల్లో కొత్తదనాన్ని చూపదలిచానని తెలిపారు. గ్లోబల్ సౌత్ పురోగతి పునాదుల్లో భారత్, ఆఫ్రికా యూనియన్ భాగస్వాములని కొనియాడారు. రాజధర్మాన్ని పాటించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఘర్షణలో తలెత్తిన మణిపూర్ను 2 ఏళ్లైనా ప్రధాని సందర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా ఆయన ప్రధాని మోదీకి 3 ప్రశ్నలు సంధించారు. మణిపూర్లో అశాంతి పెచ్చరిల్లి 2 ఏళ్లైన సందర్భంగా శాంతి వెల్లివిరియాలని కోరుతూ రాజధాని ఇంఫాల్లో భారీ కార్యక్రమం నిర్వహించారు. ద్వేషాన్ని వీడి పరస్పరం ప్రేమించుకోవాలని ఘర్షణ పడుతున్న వర్గాలకు సమావేశంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు. హింసతో అట్టుడికిన మణిపూర్ చురాచంద్పూర్లో పూర్తి బంద్ జరిగింది. దుకాణాలు, విద్యా సంస్థలన్నీ మూసేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు బందోబస్తు పెంచాయి. కశ్మీర్ రాంబన్లో ఈ మధ్య వచ్చిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో అధికారులు సకాలంలో స్పందించడంతో నష్టం బాగా తగ్గిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. రాంబన్లో ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముంబై దాడుల సూత్రధారి తెహవూర్ రాణా స్వర శాంపిల్స్, చేతిరాత శాంపిల్స్ ను ఎన్ఐఏ సేకరించింది. వీటి కోసం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టుకు తీసుకొచ్చారు. మ్యాజిస్ట్రేట్ ఛాంబర్లో ఆ నమూనాలు సేకరించారు. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ లో భాగంగా ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ స్టేషన్ పనులు 76% పూర్తయ్యాయి. ఈ పనులను మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు డీఎంకే చెన్నైలో సమావేశమైంది. వచ్చే నెల 1న పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని మధురైలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దేశానికి ఆదర్శమన్న డిప్యూటీ సీఎం భట్టి. దేవాదులను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భవిష్యత్తులో దేశానికి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. హన్మకొండ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సీతక్క. నీటిపారుదల, పౌర సరఫరాలకు సంబంధించి కీలక అంశాలు చర్చించారు. దేవాదుల పెండింగ్ పనులను 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ యాసంగిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. హన్మకొండ జిల్లాలో ఇరిగేషన్ శాఖ అంతర్గత సమీక్షలో ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగారు. వ్యక్తిగత సిబ్బందితో వీడియో తీయిస్తున్నారంటూ పల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నాయిని నాగరాజు. వీడియో తీస్తే తప్పేంటని పల్లా ప్రశ్నించడంతో మంత్రుల ఎదుటే ఘాటుగా వాదులాడుకున్నారు. పేద ధనిక తేడా లేకుండా అంతా సన్నబియ్యం తినాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి ఒక లబ్ధిదారుని ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వం చేసింది జనగణన కాదు, కుల సర్వే అన్నారు. ఆ సర్వేను కూడా తూతుమంత్రంగా చేసినట్టు ఆరోపించారు. ఈ విషయంపై చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు. జనగణనలో భాగంగా కేంద్రం కులగణనకు రెడీ అయిందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేంద్రం చేపట్టే కులగణన గేమ్ చేంజర్ గా మారడం ఖాయమన్నారు. సామాజిక సమతుల్యానికి మోదీ పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. శాస్త్రీయంగా జరిగే జనగణన, కులగణనకు దేశ ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనను తప్పుల తడకగా అభివర్ణించారు ఎంపీ డీకే అరుణ. సర్వేలో చాలా మంది భాగస్వామ్యం కాలేదన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యేలాగే ఎంపీ కోటా ఇవ్వాలని, దీనిపై త్వరలోనే సీఎంకు లేఖ రాస్తానన్నారు. తెలంగాణ రోహింగ్యాలకు అడ్డగా మారిందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అన్ని మదర్సాలలో అధికారులు తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారని తెలిపారు. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట అన్న మంత్రి పార్థసారథి. ప్రధాని మాటలతో నమ్మకం కలగలేదంటున్న సిపిఐ. సభలో అన్ని అబద్ధాలే చెప్పారన్న అంబటి. ఈ వార్తలు ఇప్పుడు చూద్దాం. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట అన్నారు మంత్రి పార్థసారథి. అమరావతి రాజధానిగా ప్రజలు గుర్తించారన్నారు. అమరావతి శక్తిని ప్రధాని కీర్తించిన సంగతి గుర్తు చేశారు. ఇకనైనా అమరావతిపై విషం చిమ్మడం మానుకోవాలన్నారు. అమరావతి రాజధానిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. వేల కోట్లతో రాజధాని పునర్నిర్మాణానికి ప్రభుత్వం నాంది పలకడం శుభపరిణామమన్నారు. అమరావతి సభలో ప్రధాని మోదీ మాటల్లో విశ్వసనీయత కనిపించలేదన్నారు సిపిఐ నేత నారాయణ. రాజధాని పనులు ఆగినందుకు మోదీ బాధ్యత వహించాలన్నారు. మోదీ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే రాలేదన్నారు. దేశవ్యాప్తంగా కులగణనకు తొలి నుంచి డిమాండ్ చేసింది సిపిఐ అన్నారు ఆ పార్టీ నేత డి రాజా. రిజర్వేషన్ ఫలాలు అర్హులకు అందాలంటే కులగణన కీలకమన్నారు. కేంద్రం చేస్తామన్న కులగణన ఎప్పట్లోపు పూర్తి చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరగాలన్నదే ప్రజల కోరిక అన్నారు సిపిఐ నేత రామకృష్ణ. అమరావతి సభలో ప్రధాని మోదీ ఏపీ ప్రజల ఆశలను మరోసారి నీరుగార్చారన్నారు. ఆర్థిక చేయూతపై రాష్ట్రానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. అమరావతి సభలో చంద్రబాబు, లోకేష్ అబద్ధాలు చెప్పారన్నారు మాజీ మంత్రి అంబటి. అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. 1,00,000 కోట్లతో అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఉన్నాయా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. కాకినాడ జిల్లా పిఠాపురంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలకే కష్టం వచ్చినా పవన్ అండగా ఉంటారన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం కనిపించింది. బుగ్గ మఠానికి చెందిన 14 ఎకరాల భూములను ఆక్రమించారన్న ఆరోపణలతో సర్వేకొచ్చిన అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. నంద్యాల జిల్లా అహోబిలంలో బీ ట్యాక్స్ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అహోబిలంలో అక్రమ కట్టడాలను కూల్చడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఏజెన్సీలో ఆందోళన విరమించిన గిరిజన సంఘాలు. ఇందిరమ్మ ఇళ్ల కోసం నీళ్ల ట్యాంక్ ఎక్కిన జనం. టాప్ 10 పల్లె వార్తలు చూద్దాం. నెల్లూరు జిల్లా వింజమూరులో 5 పడకల డయాలసిస్ సెంటర్ను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. దీని ద్వారా 70 మందికి కిడ్నీ బాధితులకు తక్షణమే చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు. 1,50,00,000 రూపాయలతో దీన్ని నిర్మించారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి కానుకగా ఇచ్చే మొత్తాన్ని సకాలంలో అందిస్తే భారం తగ్గుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ఆదిలాబాద్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. టీచర్ ఉద్యోగాల విషయంలో ఆందోళన చేస్తున్న గిరిజన సంఘాలు అల్లూరు జిల్లా పాడేరు తలారిసింగి రోడ్డుపై వంటవార్పు చేశారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. కలెక్టర్తో మాట్లాడిన తర్వాత ఆదివాసీ సంఘాలు బంద్ విరమించాయి. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు భేతాళపాడు గ్రామంలో మహిళలు, యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. వారికి పోలీసులు నచ్చజెప్పి కిందకు దింపారు. శ్రీకాకుళం జిల్లా గారలో వంశధార నది నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. సాలిహుండం, పొలాకి మండలాల్లో మంచినీటి ప్రాజెక్టులు కాపాడాలని నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 8న ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో వాసవి మాత బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పూజలు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి ఆయన తలనీలాలు సమర్పించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, ఐఏఎస్ అధికారి యువరాజ్, గాయని ఉషా కూడా శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. దేశంలో మీడియేషన్ అసోసియేషన్ ప్రారంభం. గోవా ఆలయంలో తొక్కిస్లాట. రేపు తెరుచుకోనున్న బద్రీనాథ ఆలయం. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. దేశంలో తొలి మీడియేషన్ అసోసియేషన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రారంభించారు. తొలి జాతీయ మీడియేషన్ కాన్ఫరెన్స్ లోనూ పాల్గొన్నారు. నాగరిక వారసత్వాన్ని పటిష్టం చేయడంలో మొదటి అడుగు 2023 మధ్యవర్తిత్వ చట్టమని రాష్ట్రపతి తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కాబోయే ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు ప్రాంతం
న్యూ జల్పాయ్గురిలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రైల్వే భద్రత పెంచారు. డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు చేశారు. గోవా లారైదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారి సంఖ్య 9కి పెరిగింది. 70 మంది గాయపడ్డారు. రాజధాని పరాజీకి 40 కిలోమీటర్ల దూరంలోని షిర్గావ్లో జరిగే ఈ జాతరకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. చార్ధామ్లో 4వదైన బద్రీనాథ్ ఆలయం రేపు ఉదయం తెచ్చుకోనుంది. సంప్రదాయం ప్రకారం కుబేర ఉత్సవ డోలి ఇప్పటికే బద్రీనాథ్ చేరుకుంది. ఉదయం 4:30కు ప్రదక్షిణ చేసిన తర్వాత తొలుత ఆలయంలోకి కుబేరుడు ప్రవేశిస్తాడు. తమిళనాడు మధురైలో చిత్తరై వేడుక ఘనంగా సాగుతోంది. 5వ రోజు వేడుకల్లో ఏనుగు ఊరేగింపు నిర్వహించారు. రాముడు, హనుమంతుడు, మీనాక్షి, మురుగన్ రూపాలతో కళాకారులు సందడి చేశారు. తమిళనాడు పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్లోని జునాగఢ్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. 100 మంది విద్యార్థులు ట్రెక్కింగ్ కు వెళ్లగా వారిలో గాయపడ్డ 26 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బోరుబావిలో పడ్డ పిల్లలను రక్షించేందుకు ఈ కోయంబత్తూరుకు చెందిన ఒక వ్యక్తి ఒక సులభమైన విధానాన్ని కనిపెట్టారు. దాన్ని అక్కడి ఫైర్ సిబ్బంది పరీక్షించారు. పైకి లాగేటప్పుడు వేసే ముడిని ఆయన వివరించారు. దివ్యాంగులు, ముఖ్యంగా అంధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ కోల్కతాలో పునః ప్రారంభమైంది. ఇందులో బ్రెయిలీ లిపిలో అనేక పుస్తకాలు ఉన్నాయి. వారికి ఉపయోగపడే పరికరాలు అమర్చారు. కడప జిల్లా భాకరాపేట చెక్పోస్ట్ దగ్గర క్యాబేజ్ లోడ్తో వెళ్తున్న లారీని చెక్ చేస్తే 2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు దొరికాయి. పోలీసులను చూసి నిందితులు పారిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మార్కెట్లో ఒక హోటల్ ముందు పార్క్ చేసిన స్కూటీ నుంచి 1.5 లక్షల క్యాష్ కొట్టేశాడు దుండగుడు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని పంచముఖి హనుమాన్ మందిరంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వెండి కిరీటం, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దుబాడలో యోగేంద్రబాబు, లక్ష్మీ దంపతుల దారుణ హత్య కేసులో నిందితుడు ప్రసాద్ కుమార్ మిశ్రాను అరెస్ట్ చేశారు విశాఖ పోలీసులు. దీన్ని మర్డర్ ఫర్ గెయిన్ గా తేల్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు స్థానిక యువకులు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కబేళాలకు ఆవులను తరలిస్తున్న ఈ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ వారాసిగూడలో టులెట్ బోర్డు ఉన్న ఒక ఇంట్లోకి వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఒంటరి మహిళపై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారు. సత్యసాయి జిల్లా మహమ్మదాబాద్ లో ఒక ఇంట్లో దొంగలు 18 తులాల నగదు ఎత్తుకెళ్లారు. కూతురు పెళ్లి కోసమని కొన్న నగలను దోచుకెళ్లారని బాధితులు వాపోయారు. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేటలో మధు మీద అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. ఇది ముమ్మాటికి హత్య అంటూ ఆమె బంధువులు తిరువురులో ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని ఒక ఇంట్లో గత నెల 21న కేజీ గోల్డ్, 50 లక్షల నగదు చోరీ చేశారు నేపాల్ గ్యాంగ్. 4 నిందితులను గుర్తించి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి చెర్రపల్లి రైల్వే స్టేషన్ అతలాకుతలమైంది. గాలికి రైల్వే స్టేషన్ లో ఎలివేషన్ నుంచి రేకులు టప్పటపా జారిపడ్డాయి. భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ తో కలిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు రూపొందించిన లార్వెన్ ఏఐ స్టూడియోను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రీ ప్రొడక్షన్ ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీని ఈ ఏఐ వేగవంతం చేస్తుంది. హైదరాబాద్ షేర్లింగపల్లి పరిధిలో చేపట్టిన ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్నల్ పరిశీలించారు. ఈ నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టీవీ9 టాటా మోటార్స్ ఆధ్వర్యంలో విజయవాడలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. ఆరోగ్యంపై డ్రైవర్లకు సూచనలు చేశారు. వికసిత్ భారత్ కోసం రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చెందాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం విదిశాలోని రైల్వే స్టేషన్ను శివరాజ్ సింగ్ పరిశీలించారు. జనవరి మార్చ్ త్రైమాసికంలో దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 10% తగ్గింది. ఈ 3 నెలల కాలంలో వడ్డీపై ఆదాయం పెరిగింది. మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 16% లాభం పెరిగిందని ఎస్బీఐ ప్రకటించింది. మణిపూర్లో మొట్టమొదటి రోప్ వే సిద్ధమవుతోంది. పర్వత ప్రాంతాలను ఈ రోప్ వే కలుపుతుంది. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద పోలో ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్తో వ్యాపార లావాదేవీలు రద్దు ద్వారా పాక్ ఆర్థికంగా భారీ నష్టం సంభవిస్తుందని జమ్మూ వ్యాపారులు తెలిపారు. అక్కడి నుంచి డ్రై ఫ్రూట్స్ రాక నిలిచిపోవడం వల్ల అక్కడ తీవ్ర నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. పెహల్గాం దాడికి నిరసనగా యూపీ కాన్పూర్లో వ్యాపారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాక్తో వాణిజ్యాన్ని రద్దు చేసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ జెండాలు తగలబెట్టారు.